అభివృద్ధి విషయంలో అంటే కాంగ్రెస్ వచ్చి 22 నెలలు అవుతుంది. ఏ అభివృద్ధి అనేది ఏడ చూద్దాం అంతే కళ్ళకు కనిపించదు. అది అంతే పడి ఉంది. ఇంకా మేము వస్తాం మంచి వేగులాడు గంతులు వేసుకుంటూ వస్తుండ్రు. అది ఏడ కాని పని. ఏ నియోజకవర్గంలో అయితే ఓటేసి గెలిపిస్తారు లేనే లేదు. రాష్ట్రం అంతా నువ్వు చేసిన అభివృద్ధి దేశానికే తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చేసేది ఏం లేదు, ఆడేది ఏం లేదు. ఆ. సో అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు పక్కనే సున్నం చెరువు ఉంటది. హైడ్రా తెచ్చిళ్ళు చాలా ఇబ్బంది పెట్టిల్లు ప్రజల్ని. సో ఏంటి దానిపైన ఏం మీ అభిప్రాయం ఏంది? ఇక నువ్వు హైదరాబాద్ తెచ్చి కూలబెట్టి ఈ ఉన్న హైదరాబాద్ లోకల్ మనుషులే కదా కూలగొట్టి నువ్వు ఈడ వస్తా అంటే ఏడరానిస్తారు నిన్ను. నువ్వేం చేసినావు? నువ్వు మంచి చేసేడు పోయి వాళ్ళని నష్టం చేస్తే ఏమవుతుంది? రాష్ట్రం అంతా వ్యాపించింది నువ్వు చేసిన ఘనకార్యాలు. ఏడవుతుంది? అయ్యే నీ నుంచి కాదు, నీ నుంచి సాధ్యం ఏడే కాదు, అది కాదు. సో మరి ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వస్తుంది అంటే గోపీనాథ్ గారు చనిపోయింది కాబట్టి ఉప ఎన్నిక వస్తుంది. సో మరి కాంగ్రెస్ పార్టీకి నేనే గెలిచాను వాళ్ళంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీజేపీ కూడా గెలుస్తా అంటారు. సో ఎట్లుంది అంటే ఒక ఓటర్గా మీరేం చెప్తారు? ఏ పార్టీ గెలిచేటట్టు ఉంది ఇక్కడ? ఇప్పుడు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందని గెలుస్తుంది? గెలవదు.